ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతులతో కలిసి సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదనంగా భావించిన ప్రైవేటు వ్యాపారులు నాణ్యత తక్కువగా ఉందని సాకు చూపుతూ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ మోసం చేస్తున్నారన్నారు. కనీస మద్దతు ధర 10,000 ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తూ నష్టపోతున్నామని తెలిపారు. దగ్గుపాటి సోమయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. మార్కాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్కాపురం డివిజన్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని వేలాది ఎకరాలు పత్తిని రైతులు సాగు చేశారు. ప్రభుత్వం క్వింటాలు పత్తి ధర 8,110 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇప్పటికీ మార్కాపురంలో ప్రారంభించకపోవడం వల్ల రైతుల దగ్గరికి వెళ్ళి కారు చౌకగా, అత్యంత చౌకగా 5,000 నుంచి 5,500, 6,000 లోపు మాత్రమే పత్తిని బయ్యర్లు, దళారులు ఆశ్రయించి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే మార్కాపురంలో సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని ఈరోజు మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ ఆఫీస్లో అర్జీని అందజేయడం జరిగింది. ఈ ఏఎంసీ అధికారులు, స్పందించాల్సినటువంటి ఏఎంసీ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బయ్యర్లతో, కాంట్రాక్టర్లకు, మన ప్రైవేటు వ్యాపారస్తులతో లాలూచీ పడి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని, కనీస మద్దతు ధర 8,000 రూపాయలకు తగ్గకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవద్దు, మేమే కొంటున్నాం, కొనుగోలు చేయబోతున్నాం అని చెప్పి వెంటనే ప్రభుత్వం ప్రకటన చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.